Hey everyone, Pisha here on Pocket Tech. I'm back again with another video. మీ అందరికీ తెలుసండి, నేనైతే iPhone 12 mini past 1.5 month నుంచి యూస్ చేస్తున్నాను. సో ఐఎమ్ హియర్ ఫర్ ద ఫుల్ రివ్యూ. సో మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ iPhone 12 mini చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నాను, చెక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమింగ్ టు ద డిజైన్ చూసుకుంటే మనకి ఇవి కంప్లీట్గా ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది గ్లాస్ ఫినిష్, చుట్టూ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో ఉంటుంది. సో నేనైతే కేసు వేయకుండానే యూస్ చేస్తున్నానండి. నేనైతే ఫుల్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తూ ఉంటాను. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు లేకపోతే పొరపాటున చేయి జారి పడిపోవడం కూడా జరిగింది. బట్ ఎక్కడ స్క్రాచెస్ అండ్ డెంట్స్ అయితే ఏమీ పడలేదు. సో మనకి తెలిసిందే, ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే ఇది సిరామిక్ షీల్డ్తో వస్తుంది, విచ్ హ్యాస్ 4 times ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అని అన్నారు. సో మేబీ ఆ ప్రొటెక్షన్ సేవ్ చేసిందని అనుకుంటున్నాను. సో ఫోన్ యొక్క కంప్లీట్ డైమెన్షన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. iPhone 12 సిరీస్లో రిలీజ్ అయిన డివైజెస్లో చూసుకుంటే దిస్ ఈస్ ద స్మాలెస్ట్ డివైస్. అండ్ అలానే వెయిట్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, విత్ జస్ట్ 135 grams. సో వాటర్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో IP68 ఉంటుంది, విచ్ మీన్స్ ఇట్ కెన్ సర్వైవ్ ఫర్ 6 meters డెప్త్ అప్ టు 30 minutes. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. మనం మ్యాగ్సేఫ్ యూస్ చేసి అయినా ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా QI ఛార్జర్ సపోర్ట్ ఉంటే కనుక యూ కెన్ యూస్ దట్ యాజ్ వెల్. సో ఓవరాల్గా డిజైన్ అండ్ డ్యూరబిలిటీ చూసుకుంటే ఫోన్ అయితే సూపర్గా ఉంది. ఎవరికైతే చిన్న ఫోన్స్ ఇష్టపడతారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఈజీగా పాకెట్లో పెట్టి క్యారీ చేసేసేయచ్చు. అండ్ ఎవరికైనా చిన్న చిన్న హ్యాండ్స్ ఉంటే పెద్ద ఫోన్ పట్టుకుంటే ఏదో పెద్ద డివైస్ పట్టుకున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దీనికైతే అలాంటి ఫీలింగ్ ఉండదు. కరెక్ట్గా మనకి చిన్న వాళ్ళ హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ సైజ్. సో నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే చూసుకుంటే ఇది మనకి 5.4 inches స్క్రీన్తో వస్తుందండి. మీరు కనుక iPhone SEతో కంపేర్ చేసుకుంటే మినీ యొక్క బాడీ వచ్చేసి SE కన్నా చిన్నగా ఉంటుంది. అదే మీరు స్క్రీన్ సైజ్ SEతో కంపేర్ చేసుకుంటే SE స్క్రీన్ సైజ్ కన్నా మనకి మినీ స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో ఉంటుంది. OLED డిస్ప్లేస్ ఆర్ ద బెస్ట్, ఎందుకంటే మనకి బ్లాక్స్ బికమ్ బ్లాకర్. ఎప్పుడైనా సరే మనకి బ్లాక్ కంటెంట్ హైలైట్గా కనిపిస్తే మనకి ఏదర్ ఆ పిక్చర్ కానీ వీడియో కానీ ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి మినిమమ్ ఆఫ్ 625 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది, మాక్సిమం వచ్చేసి 1200 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో iPhone 12 సిరీస్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మనకి డిస్ప్లే క్వాలిటీ సేమ్గా ఉంటుంది. బట్ ఒకటే మైన్యూట్ చేంజ్ ఏంటి అంటే స్క్రీన్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. సో స్క్రీన్ సైజ్ తప్ప మనకి డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూస్ లేవు. సో ఎవరికైనా చిన్న స్క్రీన్ నేను చూస్తాను, నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ ఇట్. సో స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే మనకి 85.1% ఉంటుంది. మనకి మినీలో అయితే 3D టచ్ అవైలబుల్గా లేదు, ఓన్లీ హ్యాప్టిక్ టచ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 5G సపోర్ట్ ఉంటుంది. సో మీరు కనుక యూఎస్లో కాకుండా రిమైనింగ్ ఏ కంట్రీలో పర్చేస్ చేసినా దీంట్లో మనకి 5G millimeter వేవ్ సపోర్ట్ అయితే ఉండదు, ఓన్లీ sub-6 సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో నేనైతే ఆల్రెడీ millimeter వేవ్ స్పీడ్స్ ఎలా ఉన్నాయి అనేది బ్యాటరీ డ్రైన్ టెస్ట్లో చేశాను. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఐఫోన్ని యూఎస్లో పర్చేస్ చేసి ఇండియాలో యూస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్, యూ కెన్ బై ఎ డివైస్ ఇన్ యూఎస్, బట్ మేక్ ష్యూర్ మీరు అన్లాక్ డివైస్ పర్చేస్ చేయండి. సో అన్లాక్ డివైస్ అంటే సిమ్ ఫ్రీ డివైస్. మీరు కనుక apple.comలోకి వెళ్ళి డివైస్ పర్చేస్ చేస్తుంటే అక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తుంది, కెరియర్ సెలెక్ట్ చేసుకోండి అని, లేదు అంటే సిమ్ ఫ్రీ. సో సిమ్ ఫ్రీ అని సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేస్తే యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 1 ఫిజికల్ సిమ్ అండ్ 1 eSIM ఉంటుంది. eSIM అనేది మీరు మీ కెరియర్తో మాట్లాడి యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కాల్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నార్మల్ మనం హ్యాండ్సెట్ మాట్లాడినా బాగానే ఉంది, స్పీకర్ పెట్టి మాట్లాడినా బాగానే ఉంది, ఈవెన్ మనం బ్లూటూత్కి కనెక్ట్ చేసుకుని మాట్లాడినా నాకు బ్లూటూత్లో కూడా క్వాలిటీ సూపర్గా ఉంది. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ అయితే అమేజింగ్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సో ప్రాసెసర్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి iPhone 12 mini మనకి A14 Bionic చిప్ సెట్తో వస్తుంది, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ చిప్. సో ఈ A14 Bionic చిప్ వచ్చేసి మనకి 5 nanometers ఉంటుంది. దీంట్లో మనకి టోటల్గా 11.8 billion ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు, 11.8 billion ట్రాన్సిస్టర్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఆన్ డే టు డే యూసేజ్లో చూసుకుంటే నేనైతే మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఎట్ ఏ టైం నేను ఒక 6-7 యాప్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నా, ఎక్కడ స్ట్రక్ కానీ ల్యాగ్ కానీ అవ్వలేదు. అండ్ అలానే నేను కంటిన్యూస్ గేమింగ్ కూడా ఆడాను. సో కంటిన్యూస్ గేమింగ్ ఆడుతున్నప్పుడు ఫోన్ కొంచెం వార్మ్ అయింది అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఎక్కడ ఫ్రేమ్ రేట్స్ డ్రాప్ కానీ స్ట్రక్ కానీ ల్యాగ్ కానీ ఏమీ అనిపించలేదు. బట్ ఓన్లీ ఒక స్మాల్ కన్సర్న్ ఏంటి అంటే బ్యాటరీ కొంచెం త్వరగా డ్రైన్ అయిపోయింది. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు కొంచెం చిన్న ఫోన్ అనిపించింది, ఎందుకంటే మనకి కంట్రోల్స్ అండ్ మొత్తం
ప్లే అంతా అక్కడే ఉంటుంది. సో కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ పెర్ఫార్మెన్స్లో చూసుకుంటే ఎటువంటి డోకా లేదు. అంతేకాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మనకి iOS 14తో వస్తుంది. iOS 14లో అయితే సూపర్ లేటెస్ట్ ఫీచర్స్ వచ్చాయి. అసలు వీటి గురించి నేను సెపరేట్ వీడియోనే చేశాను. అండ్ అలానే ఐఫోన్స్లో బ్యాటరీని ఎలా సేవ్ చేసుకోవాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇచ్చాను. ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. సో కమింగ్ టు ద స్టోరేజ్ అండ్ ర్యామ్, ఇది వచ్చేసి మనకి 64GB బేస్ వేరియంట్తో వస్తుంది విత్ 4GB ఆఫ్ ర్యామ్. సో నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, దీంట్లో మనకి 2227 mAh బ్యాటరీ ఉంటుంది. సో చిన్న ఫోన్ కదా, బ్యాటరీ కూడా చిన్నగానే ఉంటుంది. సో నేను నా కంప్లీట్ 1 డే యూసేజ్లో నేను ఫోన్ని ఎలా యూజ్ చేశాను, ప్రతి అవర్కి బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుంది అనే కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియోస్ అన్నిటికీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ నేను చెప్పినట్టుగా మనకి మినీలో వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఫైనలీ మై ఫేవరెట్ టాపిక్ విచ్ ఈస్ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి మెయిన్లీ దీంట్లో అయితే మనకి లైడార్ సెన్సార్ ఉండదు. సో లెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో 12 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అండ్ అలానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. సో మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేనైతే పిక్చర్స్ అండ్ వీడియో శాంపుల్స్ పెడుతూనే ఉంటాను. సో ఇంకా మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతుంటే గో అహెడ్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో రికార్డింగ్, మనం వీడియో రికార్డింగ్ 4K వీడియోస్ అట్ 24, 30 అండ్ 60 frames per second లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి HDR డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది, బట్ ఓన్లీ అట్ 30 frames per second. సో పిక్చర్ క్వాలిటీలో అయితే ఎటువంటి డోకా ఉండదండి. మీరు కనుక iPhone 12 మినీ పిక్చర్స్ని iPhone 12 or 12 Proతో కంపేర్ చేసుకుంటే సిమిలర్గా ఉంటాయి. ఎక్కడ అంత పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ కనిపించదు. సో నేనైతే 12 సిరీస్ డివైజెస్లో ఎవరికి ఏ డివైస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో కమింగ్ టు ద బయోమెట్రిక్స్, దీంట్లో అయితే మనకి ఫేస్ ఐడి మీద వర్క్ అవుతుంది. సో మనకి దీంట్లో టోటల్గా 2 ఫేస్ ఐడీస్ సెట్ చేసుకోవచ్చు, మెయిన్ ఫేస్ ఐడి అండ్ అలానే ఆల్టర్నేటివ్ ఫేస్ ఐడి. సో కమింగ్ టు ద ప్రైస్ అండ్ కలర్స్, ప్రైస్ వచ్చేసి ఇది మనకి 70,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. పర్చేసబుల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కలర్స్ చూసుకుంటే దీంట్లో మనకి టోటల్గా 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్, వైట్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. సో లెట్స్ కంక్లూడ్. నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నా పర్సనల్ రివ్యూ అండ్ నేను యూజ్ చేసిన దాంట్లో అయితే డివైస్ నన్ను ఎక్కడ 1% కూడా నన్ను డౌన్ చేయలేదు. ఎక్కడ లైక్ అమ్మో ఇక్కడ ఇది యాప్ ఓపెన్ అవ్వదేమో, అమ్మో ఇది క్యాంట్ రెసిస్ట్ ఏమో అని అనుకున్నాను, బట్ అలాంటిది ఏమీ లేదు. ఆల్మోస్ట్ మనకి అన్ని యాప్స్ అట్ ఏ టైం ఓపెన్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా విత్ స్టాండ్ అయ్యింది. సో పెర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఎటువంటి డోకా లేదు. సో ఎవరికైనా సరే చిన్న డివైజెస్ కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చిన్న ఫోన్, చిన్న బ్యాటరీ అండ్ బ్యాటరీ లైఫ్ కూడా తక్కువగా ఉంటుంది. సో చూసారు కదండి, ఇదైతే నా పర్సనల్ రివ్యూ ఆన్ iPhone 12 mini. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో మీరు కనుక అమెరికాలో యాపిల్ స్టోర్ ఎలా ఉంటుంది అండ్ బ్లాక్ ఫ్రైడే అప్పుడు యాపిల్ స్టోర్లో ముందు లైన్స్ ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.